పట్టణంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. గణేష్ గడ్డ వద్ద నుండి కంది సంగారెడ్డి చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు, ఎండల లక్ష్మీనారాయణ, గోదావరి అంజిరెడ్డి, పులిమామిడి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి జనాన్ని బహిష్కరించిన వ్యక్తి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గానికి వస్తారు? అతను ఫకీర్, ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. గత 2 రోజులుగా గాంధీ భవన్ లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం. రేవంత్ రెడ్డి, అసలు నువ్వు ఏ పార్టీకి అధ్యక్షుడివి? 17 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. అందుకే బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మీరు పని చేశారు, కానీ బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. తెలంగాణ 17 స్థానాల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుంది. పిచ్చి వాళ్ళ మాటలు నమ్మకండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గానికి ఏం పని చేయలేదు. సంగారెడ్డికి వచ్చిన నిధులతో సిద్దిపేట అభివృద్ధి చేసుకున్నాడు హరీష్ రావు. గత ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి ఎన్నో మాయమాటలు చెప్పాడు. గాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ కావాలంటున్నారు జనం. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలను గెలిపించి మోదీకి బహుమతిగా ఇద్దాం అని అన్నారు. ఆత్మీయ కుటుంబ సభ్యులు, నంది గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరుగా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలంకృతం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మనమందరం ముందుకు కంటిన్యూగా గుళ్ళ వాసుల వరకు వెళ్తాం కాబట్టి దయచేసి మనమందరం ముందుకు సాగాలి. మనం ఒకటే లైన్ లో వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరం ముందుకు సాగాలి. ओल्ड बस स्टैंड न्यू बस स्टैंड के पास बैठूं तो जोर से बैठा है। हाँ मैं निकाल दूँ।
श्यामल रामचंद्र की श्यामल रामचंद्र की भारत माता की अब की बार अब की बार अब की बार अब की बार अगर 400 पार अब की बार अब की बार अब జిల్లా సంగారెడ్డి కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంగా వికసిత్ భారత్ కోసం విజయ సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి వర్గీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు కేంద్ర పర్యాటక ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు श्यामल रामचंद्र की पार फिरे पार अब की बार 400 पार अब की बार 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 भारत माता की స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్టేట్ సెక్రటరీ మాజీ అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్పన్న గారు, ఇక్కడ పులిమామి రాజన్న గారు, గురువారెడ్డి గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ పార్లమెంట్ కన్వీనర్ సంగమేష్ గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆదోలి రవీందర్ గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, కొండాపూర్ జగన్ గారు మరియు చిన్న పటేల్ గారు, నర్సారెడ్డి గారు, జిఎస్లు రాజశేఖర్ గారు, కులకర్ణి గారు, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు వాసంత్ గారు, నాగరాజు గారు, సెక్రటరీ జిల్లా కార్యాలయ సెక్రటరీ విజయ్ గారు మరియు నాయకులు, నా ముందున్నటువంటి అక్క చెల్లెలకు, అన్న చెల్లెలకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఎంత విజయవంతంగా జరుగుతుందో అదే విధంగా రానున్న 2 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లలో జెండా ఎగరవేసి ఇంతకంటే ఘనంగా విజయోత్సవ సభలు నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు. గత 60 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి కూడా ఈ 10 సంవత్సరాలలో జరిగిందనడానికి మరి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఈ రోజు నిర్ణయాలు తీసుకొని మోదీ గారు ప్రజలలో దూసుకెళ్తున్నటువంటి సందర్భం. ఒక భారతదేశాన్ని దేశ విదేశాలు కూడా ఆదర్శవంతంగా తీసుకున్నాయంటే భారతీయ జనతా పార్టీ మోదీ గారి యొక్క ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఎక్కడ ఇల్లు లేకపోయినా భారతదేశంలో ఇల్లు లేని వాళ్లకు 4 కోట్ల మందికి ఇల్లు కట్టించినటువంటి ఘనత మన నరేంద్ర మోదీ గారి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మహిళలు టాయిలెట్స్ లేకుండా గతంలో వెనుకటి రోజుల్లో పోయినట్టు బయటకు పోతూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలలో నరేంద్ర మోదీ గారి కల్చర్ పోవాలి, మహిళల గౌరవం ఇవ్వాలి, మహిళల గౌరవం నిలబెట్టాలి అని చెప్పి మరి
11 కోట్ల మందికి ఈ యొక్క టాయిలెట్స్ కట్టేయడం జరిగింది. అదేవిధంగా నీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మహిళలు నీళ్ళకి ఇబ్బంది పడద్దు అని చెప్పి 12 కోట్ల మందికి నీళ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా మరి యువతకి అనేక విధాలుగా అండదండగా ఉండి ఈరోజు యువతకు మన నరేంద్ర మోదీ గారు అండగా ఉన్నారు. మరి రైతులకు ఈరోజు పంట పండించుకుంటూ మరి లాభం వస్తుందో తెలియదు, నష్టం వస్తుందో తెలియదు. మరి నిజంగా అన్ని రెండు కలిసి కూడా రంగంలో దిగే వాళ్ళు ఎవరో చెప్పాలా? ఇద్దరు. యుద్ధానికి పోతే ప్రాణం పోతుందని తెలిసి కూడా సైనికుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అవునా కాదా? మరి వాళ్ళ యొక్క ధైర్యానికి మెచ్చుకోవాలి. అదేవిధంగా రైతు ఈ రోజు పంట వేస్తే వర్షం పడుతుందా తెలియదు, పడదా తెలియదు, పంట చేతికి వస్తుందా తెలియదు, రాదా తెలియదు, లాభమా నష్టమా అని కూడా ఆలోచించకుండా రైతు ముందుకు పోయి పంట వేసి మరి ధైర్యంగా నిలబడతాడంటే ఆ రైతు యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశం కోరుతుంది ఖచ్చితంగా ఫిర్ ఏక్ బార్ మన మోదీ సర్కార్ రావాలని, మన నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన భారతదేశం కోరుతుంది. మన ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మూడవసారి అయ్యేది కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని ఈరోజు అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనమందరం కూడా మన మెదక్ పార్లమెంట్ నుంచి, మన జైరాబాద్ పార్లమెంట్ నుంచి కూడా మనమందరం కూడా ఈ ఎంపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకున్నట్టయితే మన ఎంపీతో పాటు ఈరోజు మన 7 నియోజకవర్గాలు కూడా మనం ఎంతో అభివృద్ధిలోకి తీసుకుపోవచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా రాబో 60 రోజుల్లోనే ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మెదక్ పార్లమెంట్ నుంచి మన మెదక్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గతంలో ఏదైతే మనం గెలిపించుకున్నామో ఈసారి కూడా దాన్ని రిపీట్ చేస్తూ భారీ మెజార్టీతో మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూస్తున్నాం, మనం కరోనాలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు కరోనాలో మనందరినీ ఆదుకొని ఆ వ్యాక్సిన్ వేయడం ద్వారా మనం అందరం కూడా ఈ రోజు ఈ విధంగా ఉన్నాం. మనకు ఉచిత బియ్యం ఇస్తున్నాడు. ఎన్నో రకాలుగా కూడా ఈరోజు రవాణా సౌకర్యం అయితేనేమండి, ఇంకా రోడ్లు అయితేనేమండి, ఎన్నో రకాలుగా కూడా ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ఈరోజు మనం 5వ స్థానంలో ఉన్నాం. ఈసారి మనం నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే మనం 3వ స్థానానికి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు ఓట్లు వేయనీకే మన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా కష్టపడి రాబో ఎలక్షన్ లో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటును గెలిపించుకోబోతున్నాం. అలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా పిఎం చేసుకోబోతున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ 60 రోజులు కష్టపడాలి. మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ బిడ్డలపై కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి తెలంగాణ వాదాన్ని జాతీయవాదాన్ని తగ్గబిన రఘునాథ్ గారు, సోదరి జిల్లా అధ్యక్షురాలు మరి ఇతర వచ్చేసి నాయకులారా అందరికీ కూడా స్వాగతంతో ఒక సందర్భాన్ని ఉల్లేఖించి నేను ముగిస్తాను. 2వసారి వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటి అధికారం కోల్పోయాడు. ఆ రోజు మన మిత్రపక్షమైన అన్నాజీని తీర్చి కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారిని ఇచ్చేసి, ఆ రోజు వాజ్పేయి గారు తన ప్రసంగంలో చివరి ప్రసంగం మాట్లాడుతూ ఈ రోజు మేము ఇలా దిగిపోతున్నాం. ఒకరోజు ఈ యావత్ లోక్సభ మొత్తం కాషాయ దండుతోటి జాతీయవాదం నిండిపోతుంది, దాని యొక్క పని చూస్తానని చెప్పిండు. వాజ్పేయి గారు చేసిన ఆ యొక్క ప్రసంగం ఈ రోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వం ముందుకెళ్తున్నాం, జగద్గురుగా పోతున్నాం. ఈ రోజు ఎవరైతే మనం ఎన్ని పోటీ పడితే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ గతమైపోయింది, అన్నట్టు ఏం గతమైపోయింది. మనం ఇంకా ఉన్నాం, వీటిలో ఉన్నాం.
ఈరోజు సంకల్ప యాత్ర సాగుతున్న ఈ యొక్క మహా సంగ్రామం మరి వాజ్పేయి గారు అద్వానీ గారి పోరాట ఫలితం ఈరోజు జాతీయవాదం కట్టి లేచింది. జాతీయత ఈరోజు అందరూ తగిలిచిన మహా ఉద్యమకాలందరూ కూడా మనం ముందున్నారు. కాబట్టి విజయ సంకల్ప యాత్రలు చేసి రేపు మనం కానున్న పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు సాధించే క్రమంలో వెనక నుండి కూడా కాశీగా జెండా ఎగిరే విధంగా కార్యకర్తలు సంతంకాలు కోరుతూ ముగిస్తున్నారు. సంగారెడ్డిలో ఒక ఆయన ఉంటాడు, పట్నంలో పేపర్లంతా ముద్దుగా పకీరాయన అని పిలుస్తారు. ఆ పకీరాయన 2-3 రోజుల నుంచి పేపర్లకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పకీరోళ్ళని తక్కువ చేసి మాట్లాడతలేదు. ఆయన ఆహారం, ఆయన వేష, ఆయన భాష, ఆయన మాట్లాడే పద్ధతి. ఎవరన్నా రాజకీయ నాయకుడు ఎలక్షన్లలో ఓడిపోతే నేను చేసిన పని నచ్చలేదేమో, ఈ దాప కాకపోతే మళ్ళీ దాప ఆశీర్వదించాలని అడుగుతారు. కానీ మీ సంగారెడ్డి ఆయన ఇడిచిపెట్టినట్టు ఊరు మీద ఆయన ఏమంటుండే, జనాన్ని బహిష్కరించిండంట సంగారెడ్డి జనాన్ని. మళ్ళీ ఎప్పుడన్నా సంగారెడ్డికి వస్తే అడగాలి మనం 20 ఏళ్ళ కూడా చూస్తున్నాం ఆ ముఖాన్ని. ఏం నచ్చింది సంగారెడ్డికి అని ఒకసారి అడగాలి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా దసరా పండుగ నాడు పిలిచి మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టి దసరా పండుగ చేసుకోకుండా చేసిండు తప్ప సంగారెడ్డికి ఏం చేయలేదు. ఆయన వచ్చి బండి సంజయ్ ఏం చేస్తున్నాడు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బీజేపీలతో ఏమైతుంది అని అడుగుతున్నాడు. బీజేపీలతో ఏమైంది? 500 ఏళ్ల కోలే ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎదురు చూసినటువంటి రామ మందిరాన్ని, అయ్యా జగ్గారెడ్డి నువ్వు గీడికెళ్ళే రామ మందిరం కాడికెళ్ళే ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెడతావు కదా, ఆ రామ మందిరాన్ని ఈ దేశంలో నిర్మించిన పార్టీ, రాముడు తలిసినటువంటి పార్టీ. మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆ దేవుడే నాకు ఈ గుడి కట్టడానికి అవకాశం ఇచ్చిండని భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో గుడి కట్టి చూపించింది. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పొత్తు. రేవంత్ రెడ్డి కూడా సుతపూస లెక్క మాట్లాడుతున్నాడు. నిన్న చెప్తాడు ముఖ్యమంత్రి, బీజేపీ వాళ్ళు 10 చేస్తారట, బీఆర్ఎస్ వాళ్ళు 7 చేస్తారట. నేను అడుగుతున్నా మా మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునివా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునివా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షునివా? నీకెట్లా తెలుసు బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు అయితే? తెలిస్తే బీజేపీకి తెలవాలి, తెలిస్తే బీఆర్ఎస్ కి తెలవాలి. కానీ మధ్యలో కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒకటే పని పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్లయితే భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కలిసిపోయినాయని ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అట్లే ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలిచే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిసి అని ఇట్లా తప్పించుకోవాలని చెప్పడానికి బట్టగలిసి మీదేసే కార్యక్రమం బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుంది. ఎందుకైతుంది బీజేపీ బీఆర్ఎస్? ఎప్పుడన్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన జగ్గారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి సమాధానం చెప్పాలి. 2004లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రాష్ట్రంలో కలిసి పోటీ చేసిండ్రు, కేంద్రంలో మంత్రులుగా కలిసి పనిచేసిండ్రు. ఇది మీ చరిత్ర. చంద్రశేఖరరావు గారు అక్కడ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ హరీష్ రావు గారు ఇతర మంత్రులు ఉన్నారు. ఒక్కసారి మనం యాడ్ చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు. కానీ దురదృష్టం, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చిందన్నట్టు రోజు పొద్దున్న లేచి కారు కమలం ఒకటైందని అబద్ధ ప్రచారం చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికలలో మాకు కొంచెం ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, మా రాష్ట్ర నాయకత్వం అంతా క్లియర్ గా చెప్పింది, తెలంగాణలో 17 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మాకెవరితో ఎట్లాంటి పొత్తు ఉండాల్సినటువంటి అవసరం లేదనేది స్పష్టం. అందుకని అక్కడ ఇక్కడ ఎవరైనా కావాలని తప్పుడు మాటలు చెప్పినా, ఇంకేమైనా దుష్ప్రచారం చేసినా దయచేసి నమ్మొద్దని సంగారెడ్డి ప్రజానికానికి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. సంగారెడ్డిలో పువ్వు గుర్తు పన్యాల ప్రభాకర్ గారు పోటీ చేసినప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల కింద మున్సిపల్ చైర్మన్ గెలిచినటువంటి గడ్డ సంగారెడ్డి గడ్డ. తర్వాత సంగారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి గడ్డ సంగారెడ్డి గడ్డ. గౌరవనీయులు ఆర్ నరేంద్ర గారు 1999లో ఈ గడ్డ మీద నుంచి కమలం గుర్తు నుంచి ఎంపీగా గెలిచినటువంటి గడ్డ ఈ గడ్డ. కాబట్టి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో బెదిరిస్తామంటే, ఊకదమ్ముడి ఉపన్యాసాలు ఇస్తామంటే ఈడెవడు భయపడ్డాడు లేడు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సంగారెడ్డికి ఏం చేసిందో ఒక్కసారి చూడండి.
సంగారెడ్డిలో చెరువు మినీ ట్యాంక్ బండ్ అయిందో, సిద్దిపేటలో ఉన్నటువంటి కోమర్ చెరువు ఎట్లుందో ఒక్కసారి చూడండి. కోమర్ చెరువుకి ఇచ్చిన పైసలన్నీ, సంగారెడ్డిలో ఉన్న చెరువుకి ఇచ్చిన పైసలన్నీ, సిద్దిపేటలో ఉన్నటువంటి కోమర్ చెరువు ఎట్లా అభివృద్ధి అయింది. 10 ఏళ్ల నుంచి మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ జిల్లాకి ఎంత నష్టం చేసినా ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. ఏం చేయలేదు. ఎంఎన్ఆర్ పక్కకి వెళ్ళి కొత్త రోడ్ వేస్తున్నాం. మామిడిపల్లి కాడికెళ్ళి మీరు అందరు చూసిరు. ఐఐటి పక్కకి వెళ్ళి కొత్త రోడ్ వచ్చింది. మా మిత్రుడు సంఘ పీనే ఉన్నాడు. వెనకడికి వెళ్ళండి, నారాయణగఢ్కి వెళ్ళి బయలుదేరితే జూబిలీ బస్ స్టాండ్ లో దిగాలంటే పొద్దుగాల సర్ది కట్టుకుని వెళ్తే 1 గంటకు నారాయణగఢ్ బస్ ఎక్కితే పొద్దుగాల 1 గంటకు జూబిలీ బస్ స్టాండ్ లో దిగుదు. 6-7 గంటలు పట్టేది. ఇవాళ సంఘపోతే సదాశివపేట దాకి అని ఒక్కరోజు దరఖాస్తు ఇచ్చిండా? ఒక్కసారి అప్లికేషన్ ఇచ్చిండా? పట్నంలో కూర్చొని రోజు మమ్మల్ని తిట్టేందుకు ఓ దుకాణం పెట్టుకున్నాడు జగ్గారెడ్డి. అయ్యా జగ్గారెడ్డి, నిన్ను సంగారెడ్డి ప్రజలు వద్దనుకొని మొన్ననే పంపించిరు. నువ్వు బహిష్కరించుడు కాదు, వాళ్ళే నిన్ను బహిష్కరించిరు. ఇక నీకు సంగారెడ్డి వాళ్ళు మళ్ళా ఓట్లు వేస్తారని నేను అనుకుంటలేదు. అందుకని నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రజల నుంచి ప్రాయశ్చిత్తం జరగాలంటే మీ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మీకు చేతనైతే మియాపూర్ నుంచి పటాన్ చెరువు దాకా 14 కిలోమీటర్లు కొత్త మెట్రో వేస్తామని ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. నీకు పరపతి ఉంటే మీ ముఖ్యమంత్రి దగ్గర నీకేమన్నా ఒక పైసా చెల్లుబాటు అయ్యేది ఉంటే పటాన్ చెరువు దాకా వచ్చే మెట్రోని సంగారెడ్డి చౌరస్తా దాకా తీసుకొచ్చి మీ పౌరుషం చూపెట్టాలి తప్ప ప్రజల్ని భయపట్టిస్తా అంటే ఎవడు భయపడ్డాడు. అది జగ్గారెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి. 27 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎక్కడ అవినీతి జరగలేదు. సారా అమ్ముకోలే, లిక్కర్ అమ్ముకోలే, కుటుంబ సభ్యులకి మంత్రి పదవులు ఇవ్వలేదు, ప్రాజెక్టులు కడతామని కమిషన్ల కోసం ప్రాజెక్టులు కూడా కొట్టలేదు. కానీ ఢిల్లీలో ఆయన గెలిచిండు, నీతి కోసం గెలిచిన, అవినీతిని ఊడుస్తామని గెలిచిండు కేజ్రీవాల్ అనే ఒక ముఖ్యమంత్రి. ఆ కేజ్రీవాల్ ఇలా కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలలో పొత్తు పట్టుకొని ఇండియా కూటమిలో పోటీ చేస్తుండు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఇలా కేజ్రీవాల్ ఎవరితో దోస్తాను చేస్తాడు? తెలంగాణకు వస్తే కేజ్రీవాల్ చంద్రశేఖర్ రావు గారి ఇంటికి వస్తాడు, చంద్రశేఖర్ రావుతో కలిసి పువ్వు తింటాడు. అంటే కేజ్రీవాల్ కేసీఆర్ దోస్తులా, బీజేపీ బీఆర్ఎస్ దోస్తులా? ఒక్కసారి సమాజం ఆలోచించాలి. కేజ్రీవాల్ కూడా అవినీతి లేని పాలన ఇస్తా అని చెప్పి లిక్కర్ కుంభకోణం చేసిండు. రేపో మాపోయం అవుతుందని నేను చెప్తలేను సుమా, పేపర్లలో వార్తలు వస్తా ఉన్నాయి. నేను మీ లెక్క పేపర్లు చూసిన. కేజ్రీవాల్ దోస్తు ఎవరు? ఈయన కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారి దోస్తు. కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇండియా కూటమిని నడిపించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్, కేజ్రీవాల్, కేసీఆర్ వీళ్ళంతా కలిసి పనిచేస్తుంటే ఈయన కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమంటుండు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి. రోజు ఇదే రాయింద్రని పేపర్ వాళ్ళకి, టీవీలకి ఎజెండా ఇస్తున్నాడు. అందుకని నేను మీ ద్వారా సంగారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. కేజ్రీవాల్ గారు ఇండియా కూటమిలో ఉన్నాడా లేడా? ఉన్నట్టయితే కేజ్రీవాల్ కి కేసీఆర్ గారికి మధ్య ఉంటే కేజ్రీవాల్ దోస్తు కేసీఆర్ అయితే కాంగ్రెస్ తోటి కలిసి ఉందా, బీజేపీ తోటి కలిసి ఉందా? ఒకసారి ప్రజలారా ఆలోచించాలి. గవేదో అమ్మే దాంట్లో మనందరితో బతుకమ్మను ఆడిచ్చిరు, మనం కూడా నమ్మినాం. బతుకమ్మ మన సాంప్రదాయం, మన పండుగ. చెల్లె బతుకమ్మ ఆడుతుందంటే మంచిగా ఉంది అనుకున్నాం. చెల్లె బతుకమ్మలు బంద్ చేసింది. ఏం ఆడుతుందో మా అక్కయ్యలకు అందరికి తెలుసు. ఢిల్లీకో ఏం చేసిందో మనం అందరం చూసినాం. అది కోర్టు ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడవద్దు. పెద్ద కోర్టు, సుప్రీంకోర్టు చూస్తుంది కాబట్టి ప్రజలారా ఆలోచించింది. చెల్లె చూస్తే మంచిగా ఉంది, బతుకమ్మ ఆడితే మంచిగా ఉందంటే చెల్లె ఢిల్లీలో పోయి ఇంకో దందా చేస్తా ఉంది. అందుకని ప్రజలారా ఆలోచించింది. ఆ దందాలో ఉన్నది కేజ్రీవాల్, ఆ దందాలో ఉన్నది కేసీఆర్ కుటుంబం. ఈ రెండు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగస్వామి ఉన్నాయి తప్ప నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా దొంగలకు సర్దిగట్టం, అవినీతి పరులను వదిలిపెట్టం. ఏడ దాక్కున్నా, ఏ ఫామ్ హౌస్ లో దాక్కున్నా, కాశ్మీర్ పోయి లోయలో దాక్కున్నా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా.
గారు మాట్లాడినాక ఇంకా అదే టోన్ రావాలంటే కొంచెం కష్టమే. వారు అసెంబ్లీలో మాట్లాడితే అంటే తువ్వాలలో రాయేసి కొడితే ఎట్లుంటుందో రఘునందన్ రావు గారు మాట్లాడితే అసెంబ్లీలో అయితే బయటకు వెళ్ళి వచ్చిన కాబట్టి అతిథి కాబట్టి అక్కడికి మాట్లాడారు. మా సోదరుడు రాజీనామా చేసి త్యాగం అన్నారు. త్యాగం కాదు, మేము నిర్వర్తించింది కర్తవ్యం. త్యాగం చేసింది ఈ జిల్లాకు సంబంధించి, జహీరాబాద్ అసెంబ్లీకి సంబంధించి, నాల్కల్ మండలకు సంబంధించి, బసన్నపూర్ గ్రామానికి సంబంధించి ఇషాక్ రెడ్డి గారు తెలంగాణ ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణ నినాదం గెలిచిందని సంబరపడుతున్న సమయంలో నరాని దేవతకు మొక్కుకున్న మొక్కు మేరకు తనను తాను బలిచుకున్నటువంటి విశాంతి త్యాగం చేసింది. కానీ ఆ త్యాగాల లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్య సాధన కోసం ఎన్ని జన్మలైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది. ఇక మిత్రులారా, పరిషత్తులో కణం కణం ఈ దేశానికి సమర్పణం అనేటువంటిది ఉంటుంది. దీనికి అక్షర రూపం ఏదైతే, నిలువెత్తు నిదర్శనం ఏదైతే ఉన్నదో, గా ఫోటోలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలువెత్తు నిదర్శనం. 13 ఏళ్ళు గుజరాత్ కు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు కావస్తున్నది ఈ దేశానికి ప్రధానమంత్రి. మా అమ్మలను అడుగుతున్నా, మా చెల్లెమ్మలను అడుగుతున్నా, ఆ ప్రధానమంత్రి ఒక్క దినమన్నా సెలవు తీసుకున్నాడా అని అడుగుతాం. తీసుకున్నాడా సెలవు? 23 ఏండ్ల కోల పనిచేస్తున్నాడు కానీ ఒక్క దినం కూడా సెలవు తీసుకోనటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు అంకితమైనటువంటి ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. మిత్రులారా, ఆయన లీవ్ తీసుకోలేదు, కానీ మా చెల్లెమ్మలు మరి ఏదైతే మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉండేనో, 6 వారాల లీవ్నా 12 వారాల లీవ్నా, మనం చూస్తున్నాం ఊర్లలో సర్పంచులు రిజర్వేషన్ ఉన్నది. ఎలక్షన్లు రాగానే ఓలింట్లోకి వెళ్ళి మహిళను నిలబెట్టాలా అనేటువంటిది, సర్పంచ్ రిజర్వేషన్ అయింది అనేటువంటిది, ఎంపీటీసీ రిజర్వేషన్ అయింది, అరే ఈ గల్లీలో కౌన్సిలర్ రిజర్వేషన్ అయింది, ఓళ్ళని నిలబెట్టాలా మహిళను అనేటువంటి రిజర్వేషన్ మన దగ్గర ఉన్నది. మరి గీడున్న రిజర్వేషన్ గాడ లేదు అనేటువంటిది మొన్న 30 ఏళ్ల కోల చర్చ నడుస్తున్నది. ఎన్ని ఏళ్ల కోల? 30 ఏళ్ల కోల చర్చ నడుస్తున్నది. కానీ నరేంద్ర మోడీ గారు 30 ఏళ్ల చర్చకు తెరదించిండ్రు. 33% రిజర్వేషన్ మీకు ఇచ్చిండ్రు అని చెప్పి నేను సగర్వంగా చెప్తా. ఎవరికి ఇచ్చిండ్రు అంటే రాబోయేటువంటి రోజుల్లో చట్టాలు చేసేటువంటి దాంట్లో భాగస్వామ్యం 33% భాగస్వామ్యం మీకు ఉంటది. మీరు దానికి సన్నద్ధం కండి. మీరు నాయకులను ఎన్నుకున్నాడు కాదు, ఎమ్మెల్యేలను ఎన్నుకున్నాడు కాదు, ఎంపీలను ఎన్నుకున్నాడు కాదు, మీరే ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అవకాశం, మీరే ఎంపీలు అయ్యేటువంటి అవకాశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను మొన్న కాడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి తృప్తిగా భోజనం చేసి బీజేపీ నాయకులని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం.
భారత్ మాతా కీ కమలం పువ్వు గుర్తుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్